హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో ముచ్చట ఏందంటే మేమైతే కరీంనగర్‌కెళ్ళాము. ఎందుకెళ్ళాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మీ కామెంట్ అనేది చాలా మోటివేషనల్‌గా అనిపిస్తదన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ఇంట్రెస్ట్ వస్తది. సో కరీంనగర్‌కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్‌లో చాలా రష్ ఉండే. ఒక్క బస్సు కూడా లేకుండే. ఎట్లాగో అట్లా తిప్పలు పడైతే కరీంనగర్ అయితే రీచ్ అయిపోయాము. సో మన కరీంనగర్‌లో కొత్తగా మల్టీపర్పస్ పార్క్ పడింది కదా! సో దానికోసమని వెళ్ళాము. కానీ అది ఓపెన్ లేదన్నమాట. ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది. ఆ తర్వాత మేమైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా పిల్లల్నైతే డీర్ పార్క్‌కి తీసుకొని వెళ్ళాము. సో అక్కడికెళ్ళిన తర్వాత అసలు జనాలే లేరు. ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు కాబట్టి మేము మాత్రమే ఉన్నాము. అంతగా ఏం అనిపించలేదు పార్క్‌కెళ్ళిన తర్వాత. ఇక పిల్లల కోసం తప్పదని చెప్పేసి అయితే వెళ్ళాము. సో పార్క్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లల్ని కొన్ని ఫొటోస్ అయితే దించాము. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూడండి, మామూలుగా ఉండదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. సో అందులోకెళ్ళిన తర్వాత మరి మామూలుగా ఉంటదా మన పిల్లలది. కొన్ని స్నాక్స్ కావాలని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న షాప్ దగ్గరికైతే వెళ్ళాము. ఆకలేస్తుందంటే వాళ్ళు ఒక ఎగ్ పఫ్ తినిపించాము. సో ఎగ్ పఫ్ అయితే మామూలుగానే ఉంది. అంత అయితే బాగాలేదు. ఐస్ క్రీమ్ కూడా మామూలుగానే ఉంది. సో ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి పిల్లలైతే అది తినేశారు. మేమైతే ఎగ్ పఫ్ తినేసి ఇంకా అట్లా స్పెండ్ చేసామన్నమాట కాసేపు. సో పార్క్‌లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎవ్వరూ లేరు జనాలు. కొంచెం కూడా క్లౌడ్ లేదు. అంత ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకి పిల్లల్ని తీసుకొని పోవడం అంటే టాస్క్ అనే చెప్పొచ్చు. వాళ్ళు ఒక్క చోట ఉండట్లేదు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి అట్లా తీసుకొని అయితే వెళ్ళాము. ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాం కదా! మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా పిల్లల్ని ఎటు తీసుకోవడానికి వీలుండదు కదా అని చెప్పేసి అట్లా కరీంనగర్‌కి అయితే వెళ్ళాము. ఇంకా లాంగ్ టూర్ వేసుకుంటే పిల్లలకు ఇప్పుడే కదా వాళ్ళకి ఏం గుర్తుండవు. కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్తే వాళ్ళకు కొన్ని స్వీట్ మెమోరీస్ లాగా గుర్తుండిపోతాయి కదా అని చెప్పేసి అంత లాంగ్ టూర్లు అయితే వేయట్లేదు. పిల్లలు ఉన్నప్పుడు లాంగ్ వేసుకోవడం బదులు ఇంట్లో కూర్చున్నది బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు చాలా సతాయించుకుంటారు. వాళ్ళు మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పింది మనం వినలేము. సో అందుకని ఇదంతా లొల్లి ఎందుకని చెప్పేసి దగ్గరలోనే కరీంనగర్‌కి తీసుకెళ్ళామన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎండ మామూలుగా కొట్టట్లేదు. ఇంకా వాళ్ళు ఆ ఎండలోనైనా ఎంజాయ్మెంట్‌ని ఫీల్ అవుతున్నారన్నమాట. కింద ఇసుక కాలుతుంది, పైన ఎండ కొడుతుంది పిల్లలకి. సో అట్లా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాము. ఆ తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా మా చిన్న పాప అయితే మస్తు తిడుతుండే, ఇంటి దగ్గర ఫోటోలే ఇక్కడ ఫోటోలే అని చెప్పేసి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ దించాము పిల్లల్ని. వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు అసలు. చిన్న చిన్న వాటిని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా డిసిప్లిన్గా ఉంటారు, బాగా సతాయించరు. మనకు కావాల్సింది కూడా అదే కదా! సో ఇక్కడ కొన్ని యానిమల్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు యానిమల్స్. అంత బోర్‌గా అనిపించింది. పార్కు అని అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా డల్ అనిపించింది మాకైతే. కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. అట్లా పీకాక్స్ కానీ ఇంకా ప్యారెట్ అట్లాంటివి మాత్రమే ఉన్నవి. సో వాటిని చూస్తూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసిళ్ళు వీళ్ళు. సర్లే వాళ్ళ కోసమే కదా ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి మేము కూడా అట్లా కామ్గా ఉండిపోయామన్నమాట. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటకి తీసుకెళ్తే వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న మూమెంట్‌ని కూడా వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా పికాక్‌తోనైతే మా పాప ముచ్చట పెడుతుందన్నమాట. సో దగ్గర నుండి చూస్తే భలే అనిపించింది. ఇంకా వర్షం పడితే బాగుండు, ఇట్లా మంచిగా విప్పుతుంది కదా అనుకున్నాము. ఇంకా అన్నీ గమనిస్తూ వాటిని కామెంట్ చేసుకుంటూ మా చిన్నామె వాటిని కామెంట్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది.
వాళ్ళకి ఏదన్నా డిఫరెంట్గా చూపిద్దామంటే అక్కడ ఏమీ లేవు. చాలా బోర్ అనిపించింది. ఎందుకంటే ఈ మల్టీపర్పస్ పార్క్ అనేది 5కి ఓపెన్ అవుతుంది అనమాట. అప్పటిదాకా ఏం చేయాలని చెప్పేసి ఈ పార్క్కి అయితే తీసుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చాలా బోర్ అనిపించింది. కానీ చిన్న చిన్న మూమెంట్స్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేసిళ్ళు. అదంతా తిరిగిన తర్వాత ఇంకా కాసేపు అయితే అక్కడ రిలాక్స్ అయిపోయాము. వాటర్ అయితే మామూలుగా తాగట్లేదు. అంత ఎండలకి వాటర్ దాహం అయితే బాగా వేసింది మాకు. 4 బాటిల్స్ అట్టిగానే లేపేసినాం వాటర్ అయితే. కొద్దిసేపు అట్లా కూర్చున్న తర్వాత ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాము. స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ బాటిల్స్ అట్లా తీసుకున్నాము. సో లోపలికి అయితే ఫోన్ ఎలో చేస్తలేరు. బయటనే వీడియో తీసాము. మేమైతే అట్లా సీక్రెట్గా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత లంచ్ బాక్సెస్ తీసుకున్నాము. ర్యాపిడో బుక్ చేసాము కానీ రావట్లేదు అన్నమాట అది. తర్వాత మేము ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ నుండి వెళ్ళి పికాక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో మేము ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా ఈ పికాక్ రెస్టారెంట్లో ఫుడ్ తినంది అయితే బయటకు వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. మాకైతే నచ్చుతుంది అన్నమాట. ఇంకా కరీంనగర్లో ఎక్కడ బిర్యానీ బాగుంటుందో నాకు చిన్న కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. మంచిగా హ్యాపీగా తింటుంది తను. ఇండిపెండెంట్గా తింటుంది అన్నమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. తినడం అనేది తృప్తిగా తింటుంది. ఆ తర్వాత కొన్ని లాలీపాప్స్ అట్లా తీసుకున్నాము. ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. అప్పటికి 5 అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళాము. ఈచ్ వన్ 50 రూపీస్ అన్నమాట టికెట్. మేము అడిగామన్నమాట డేలో ఉండదా ఓపెన్ చేసి అని అంటే డే మొత్తం ఓపెనే ఉంటుంది. కాకపోతే యాక్టివిటీస్ అనేటివి ఏమి ఉండవు. జనాలు కూడా ఎవరు ఉండరు, తక్కువ ఉంటారు. ఫొటోస్కి అయితే తీసుకోవచ్చు. ఏదన్నా చిన్న చిన్న బర్త్డేస్ కానీ హల్దీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ ఇక్కడ అన్నిటికీ అవైలబుల్గా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మనీ ముందే పే చేసుకోవాలన్నమాట. సో మేమైతే వెళ్ళినాక మంచిగా అనిపించింది. సేమ్ మల్టీపర్పస్ లాగానే ఉన్నది. అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకైతే మంచి కన్వీనియంట్గా అనిపించింది. సేమ్ మన ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే డే మొత్తం ఉంటుంది అన్నమాట. అది 2 months అట్లా పెడతారు కానీ ఇది కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. ఇంకా వచ్చుడితో మా పాప ఆడడం స్టార్ట్ చేసింది. ఇదేంటో కింద మస్తు మెత్తగా ఉన్నదన్నమాట. పిల్లలు పడ్డా కూడా దెబ్బ తాకదు. మంచిగా చేసిర్రు వీళ్ళైతే. ఇదొకటి వాళ్ళకి కన్వీనియంట్గా మంచిగా పడ్డా కూడా దెబ్బ తాకకుండా పిల్లలు ఆడుకునే విధంగా మంచిగా ఉన్నాయి అన్నమాట. గేమ్స్ ఆడుకోవడానికి బాగుంది ఇక్కడ. అందుకే చాలా క్లౌడ్ ఉన్నదన్నమాట. రీసెంట్గానే ఓపెన్ అయింది కానీ చాలా క్లౌడ్ వచ్చింది అసలు. ఇప్పుడిప్పుడే పిల్లలు స్టార్ట్ అవుతున్నారన్నమాట. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండే పిల్లలు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా క్లౌడ్ ఉన్నది అసలు. ఇంతమంది జనాలు అసలు. ఈ జనాలందరూ దేనికోసం వచ్చానంటే 7కి మ్యూజికల్ కాన్సర్ట్ ఆన్ అవుతుంది అన్నమాట. దానికోసం అని చెప్పేసి అందరూ వస్తున్నారు. అసలు ఏంటి స్పెషల్ దానికోసం ఏంటి అన్నట్టుగా తెలుసుకుందామని ప్రతి ఒక్కరు వచ్చారన్నమాట. సో గేమ్స్ ఆడుకోవడానికి అయితే మస్తు ఉన్నాయి పిల్లలకి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ తినడానికి క్యాంటీన్ కూడా ఉంది. ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో సిట్టింగ్ మాత్రం చాలా బాగున్నది. సిట్టింగ్ ఏరియాస్ మొత్తం మ్యూజికల్ కాన్సెప్ట్ దాని చుట్టూ కూడా చైర్స్ వేసారనమాట. కూర్చొని చూడొచ్చు, మంచిగా ఉన్నది. నాకైతే భలే అనిపించింది. మన కరీంనగర్లో ఇట్లాంటి పార్కు ఉంది అని అంటే ఎవరైనా ఎగ్జైట్ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఎక్కడికో దూరంగా వెళ్ళలేరు కాబట్టి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తారు. సో లోకల్లో వాళ్ళకైతే బెస్ట్, మంచిగా కన్వీనియంట్గా ఉందన్నమాట. సో ఇంకా మా చిన్న పాప పెద్ద పాప అయితే అసలు వాళ్ళ ఆనందాలకి హద్దులు లేవు. సిట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అన్నీ కలర్గా భలే ఉన్నది పార్క్ అయితే. సో మనకి
మన ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. చాలా బాగా అనిపించింది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో దీని నేమ్ ఏంటో నాకు కూడా తెలియదు, కానీ మా పిల్లలు మస్తు ఎగ్జైట్గా ఫీల్ అయిందన్నమాట. తను ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ప్రతి దాంట్లో యాక్టివిటీస్ అన్నీ మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది అన్నమాట. అస్సలు భయపడదు. మా చిన్న పాప భయపడ్డది కానీ తను అస్సలు భయపడలేదు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా, మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా బయటకు అయితే తీసుకెళ్ళాము. మళ్ళీ తన బర్త్డే ఉంది. తన బర్త్డేకి ఒక సర్ప్రైజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే ఇలా ప్లాన్ చేశాడనమాట. ఇంట్లో కారు ఉన్నా కూడా దాన్ని అసలు పట్టించుకోరు. అదే బయటకు వెళ్తే మాత్రం డిఫరెంట్గా ఫీల్ అవుతారనమాట. అరే ఇది కారు, దీన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది క్లౌడ్ ఉన్నారో, చాలామంది జనాలు వచ్చిళ్ళు. సో కాసేపు అయితే అలా పార్క్ అంతా చూసేసి వచ్చినాం. బాగుంది. చిన్న చిన్న పార్టీస్కి అయితే మంచిగా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇది. అంటే మనకి కన్వీనియంట్గా మంచిగా సిట్టింగ్ ఏరియాలు కానీ మంచిగా ఉన్నది. డెకరేషన్ చేసుకోవడానికి కూడా మంచిగా అవైలబుల్గా ఉందన్నమాట. సో 7 అయిన తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్ అయితే ఆన్ అయిందన్నమాట. ఒక 20 minutes 30 minutes ఇలా మ్యూజిక్ వస్తూ ఇలా వాటర్ పైకి వెళ్తూ వస్తాయి అన్నమాట. అట్లా పైకి వెళ్ళడం వల్ల మళ్ళీ జనాల మీదనే పడతాయి, మంచిగా అందరి మీద పడతాయి వాటరు. ఫుల్ ఎంజాయ్ చేసారు అట్లా కూడా. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనకు అందుబాటులో వీళ్ళు ఇలా తీసుకురావడం అనేది మంచిగా అనిపించింది. ఎక్కడికో వెళ్ళి మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మనకు. అందరూ ఫుల్ ఎగ్జైట్లు ఉండే దీనికోసమే వెయిట్ చేసారనమాట. ఇది అయిపోగానే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, కేవలం దీనికోసమే అన్నమాట. దూరంగా ఉన్నప్పుడు అది వెళ్ళి చూడలేం కదా. సో దగ్గర ఉన్నప్పుడు ఇలా వెళ్ళి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి నాకు. వాటర్ అన్నీ మీద పడుతుంటే ఏదో డిఫరెంట్ అనిపించింది. సాంగ్స్కి, ఆ మ్యూజిక్కి, వాటర్కి భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు. దాని చుట్టూరా జనాలే ఉన్నారన్నమాట. ఎవరు కూర్చోలేదు, అందరు నిల్చొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారన్నమాట. ఒక 30 minutes ఉంటుంది అన్నమాట ఇది. కానీ ఇక మాకు ఓవర్ టైం అయిపోయిందని చెప్పేసి మేము వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు వెళ్దామంటే వీళ్ళు రావట్లేదు. లేదు మేము ఎంజాయ్ చేస్తాము, మంచిగా అనిపిస్తుంది, ప్లీజ్ మమ్మీ ఉందాము అని చెప్పేసి చాలాసేపు బతిమలాడింది మా పెద్ద పాప. అయినా కూడా మేము లేదు వెళ్దాంపా ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సో బస్ స్టాండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ చాలా దూరం ఉంటుంది. ఇది గీతా భవన్ పక్కన ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ నుండి వెళ్ళి బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా దూరం ఉన్నది. మేము వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనుకొని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తా అంటే ఇంకా వస్తలేదు బస్ స్టాండు. వెళ్తుంటే దారి వస్తూనే ఉంది కానీ అసలు బస్ స్టాండ్ అనేది రావట్లేదు. సో అదొక ఎక్స్పీరియన్స్ చేసినాం నైటు. సో మీరు కూడా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి.
ఇది గీత భవన్ పక్కనే ఉంటుంది మల్టీపర్పస్ పార్కు. ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళు ఉంటే. డే అంతా ఉంటుంది కానీ అంతగా ఏముండదు అన్నమాట. సో ఇక మేమైతే వెళ్ళాము, రోడ్డు మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎంత వెళ్ళినా బస్ స్టాండ్ రావట్లేదు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను గీత భవన్. నేను ఎప్పుడైనా పేరు విన్నాను కానీ గీత భవన్ ఎక్కడ ఉంటుందో తెలీదు. సో ఫస్ట్ టైం చూసాను గీత భవన్ని. సో మొత్తానికైతే బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాం. మా పాప ఆర్మీ వాళ్ళతో మాట్లాడింది. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.